మేడం నమస్తే అండి. గతంలో చంద్రబాబు నాయుడు గారు విజన్ 2020 అని కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. మళ్ళీ ఇప్పుడు విజన్ 2047 అంటూ కూడా ఒక విశిష్టమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మరి దీనిపై వైసీపీ నాయకులు తీవ్రమైన ఆరోపణలు చేస్తూ ఉన్నారు. విజన్ 2020, విజన్ 2047 అనేవి ఎలక్షన్ స్టంట్లుగా వాళ్ళు భావిస్తూ చంద్రబాబు నాయుడు ఉద్దేశించి తీవ్రమైన విమర్శలు చేస్తూ ఉన్న పరిస్థితి. ఏ విధంగా చూస్తారు అసలు? ఏమండి నమస్కారం అండి. చంద్రబాబు గారు విజన్ 2020 ప్రకటించినప్పుడు ఆయన దూరదృష్టికి ఎవ్వరు మ్యాచ్ కాలేకపోయారు. ఎవరికి అర్థం కాలేదు 2020 అంటే ఏంటి అని. కానీ ఆయన చెప్పిన ప్రతి మాట కూడా చేసి చూపించారు. ఇన్ టర్మ్స్ ఆఫ్ టెక్నాలజీ కానీ, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇంప్రూవింగ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్స్ ఫర్ పీపుల్ కానీ, ఏదైనా కానీ ఆయన చెప్పింది చేసి చూపించారు. అలాగని ఇప్పుడు 2047ని ప్రకటించారు. ఆయన ఏది చెప్తారో అట్లీస్ట్ తెలుగు ప్రజలకి మాకు భరోసా ఉందండి, ఆయన చేస్తారు చూపిస్తారు అనేసి. కాకపోతే ఏంటి అని అంటే ఆయన్ని పవర్లోకి తీసుకురావాల్సిన బాధ్యత మాకుంది. ఇప్పుడు 2047కి 5 స్ట్రాటజీస్ చెప్పారు. ఇది న్యాచురల్ రిసోర్సెస్ని ఎలా వాడుకోవాలి, లైక్ టెక్నాలజీని ఎలా వాడుకోవాలి, ఎలా జీవన ప్రమాణాల్లో అభివృద్ధి తీసుకురావాలి అనేది చాలా క్లియర్గా చెప్పారండి ఆయన. అండ్ నాకు తెలుసండి, అన్పారలల్డ్ లీడర్ అండి ఆయన. ఆయనకి సాటి నాయకుడు మన భారతదేశంలో అయితే లేడు. ఆయన ఆలోచించేలాగా ఎవరు ఆలోచించలేరు. కర్మ ఏంటంటే అండి, మనమే బెస్ట్ సీఎంని చూపించాము ప్రపంచానికి, మనమే వరస్ట్ సీఎంని కూడా చూపించాము. బెస్ట్ సీఎం చంద్రబాబు గారు అయితే వరస్ట్ సీఎం జగన్మోహన్ రెడ్డి. సో వైసీపీ వాళ్ళకి విజన్ 2020నే అర్థం కాల, ఇంకా వాళ్ళ బొంద వాళ్ళకి 2047 ఏం అర్థమైసి వస్తుందండి. సో వైసీపీ వాళ్ళు మాట్లాడేది ఏది కూడా మనం కన్సిడర్ చేయకూడదు. బాబు గారు ఏం చెప్పారో అది డెఫినెట్గా చేసి చూపిస్తారనే నమ్మకం అయితే మాకుందండి. మేడం అసలు విజన్ 2020పై మీ అభిప్రాయం ఏంటి? అసలు ఏం సాధించారు చంద్రబాబు నాయుడు గారు విజన్ 2020 ద్వారా? ఏమండి, విజన్ 2020 అనేది ఎర్లీ 2000స్లో ప్రకటించారండి. ఇన్ టర్మ్స్ ఆఫ్ టెలికాం రెవల్యూషన్ కానీ, ఇన్ టర్మ్స్ ఆఫ్ టెక్నాలజీ రెవల్యూషన్ కానీ, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఐటీ రెవల్యూషన్. సైబరాబాద్ కట్టినప్పుడు అంత దూరాన్ని పోయి సైబరాబాద్ ఎందుకు కట్టారు అని అన్నారు. ఇవాళ అది హాట్ స్పాట్ అయిపోయింది. ఎవ్రీవన్ టాక్స్ అబౌట్ సైబరాబాద్ తర్వాత మైక్రోసాఫ్ట్ తర్వాత క్యూ కట్టినాయి కంపెనీలకి. ఎందుకు క్యూ కట్టినాయి, ఎలా క్యూ కట్టినాయండి? టీఆర్ఎస్ వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు, బాబు గారు తీసుకొచ్చారు అన్ని కంపెనీ. ఎస్, ఆయన ఫౌండేషన్ వేశారు. ఆ ఫౌండేషన్ వల్లే మిగతా కంపెనీలన్నీ వచ్చినాయి. లేకపోతే హైదరాబాద్ స్టాండ్స్ నోవేర్ ఇన్ ద మ్యాప్ ఆఫ్ ఇండియా. బాబు గారు చూసిన విజన్ కానీ చేసిన పనుల వల్లేనండి ఇవాళ హైదరాబాద్లో కాస్త గొప్ప ఆస్తులు పెరిగి జీవన ప్రమాణాలు పెరిగి అందరూ బాగున్నారు. గతంలో నారా లోకేష్ గారు ఐటీ మినిస్టర్గా వర్క్ చేశారు. ఇప్పుడు ప్రస్తుతం గుడివాడ అమర్నాథ్ గారికి వర్క్ చేస్తూ ఉన్నారు. అసలు ఎవరి పరిపాలనలో పరిశ్రమలు వచ్చాయంటారు? అసలు ఏ విధంగా ఉంది ఈయన పరిపాలన? ఏమండి, సారీ టు సే దిస్, బట్ ప్లీజ్ డోంట్ కంపేర్ లోకేష్ విత్ అమర్నాథ్ గారండి. ఎందుకనంటే దావోస్ వెళ్తే నాకు చలేస్తుంది అనేవాడు ఎక్కడ, నేను మీకోసం తిరుగుతాను, నేను మీకోసం కంపెనీలు తీసుకొస్తాను అని ప్రతి తలుపు తట్టిన లోకేష్ గారు ఎక్కడండి. లోకేష్ గారు ఒకప్పుడు ప్రాబబ్లీ బికాజ్ అబ్రాడ్లో స్టే చేయడం వల్ల కొంచెం మాటలైతే తడబాటు పడినాయి. బట్ ఇఫ్ యూ లుక్ ఎట్ ద ట్రాన్స్ఫర్మేషన్ నౌ, అసలు హీస్ కైండ్ ఆఫ్ మెచ్యూర్డ్ వెరీ వెల్ అండి. అండ్ ద వే హీస్ టాకింగ్ కానీ, నిన్న పాదయాత్ర చూశాను అయింది, ద వే హీస్ రిసీవింగ్ పీపుల్ కానీ, అసలు ఎంత బాగా ఒక మెచ్యూర్డ్ లీడర్ని చూస్తున్నాం. ఐఎమ్ నాట్ సేయింగ్ పొలిటీషియన్, మెచ్యూర్డ్ లీడర్ని చూస్తున్నామండి లోకేష్ గారిలో. అండ్ టీడీపీకి యాజ్ అ టీడీపీ యాక్టివిస్ట్, నాకు ఏ పోస్టులు లేవండి టీడీపీలో, నేను స్వచ్ఛందమైన కార్యకర్తని. నాకైతే నిన్న పాదయాత్ర చూసినాక చాలా ఆనందం అనిపించిందండి. సరే, బాబు గారి తర్వాత మనకి ఒక లీడర్ ఉన్నారనే భరోసా అయితే వచ్చింది డెఫినెట్గా. అంటే గతంలో కూడా ఈయన మీద ఎన్నో రకాల ట్రోల్స్ చేశారు కదా, వాక్చాతుర్యం మీద. కానీ ఈరోజు ఏ విధంగా అనిపిస్తుంది? 2014 ముందు లోకేష్ ఏంటి, ఇప్పుడు లోకేష్ ఏంటండి అసలు? అదే, యాజ్ ఐ టోల్డ్ యూ బిఫోర్, హీస్ కంప్లీట్లీ ట్రాన్స్ఫార్మ్డ్ లీడర్. హీస్ నౌ మోర్ మెచ్యూర్డ్. ఆయన్ని పర్సనల్ ట్రోలింగ్ తీసుకున్నాక ఎంత హుందాగా రిప్లై ఇస్తున్నారు అనేది మనం చూస్తూనే ఉన్నాం. ఏమండి ఒకటండి, మీరు బాబు గారి వీడియోస్ చూసినా, లోకేష్ గారి వీడియోస్ చూసినా, ఎక్కడన్నా మేము కొంచెం టెంపర్లో ఏదైనా మాట జారినా వెంటనే కంట్రోల్ వచ్చేస్తుంది. కానీ జగన్మోహన్ రెడ్డి అలా కాదు. ఆయన బూతులు మాట్లాడతాడు, ఆయన చుట్టూతో ఉన్న వాళ్ళ చేత కూడా బూతులు మాట్లాడిస్తాడు. సో రాష్ట్ర ప్రగతి కోసం ఆయన చేసింది ఏమీ లేదండి. సో డోంట్ ఈవెన్ కంపేర్ లోకేష్ విత్ ఎనీ అదర్ పొలిటీషియన్ అండి ప్రస్తుతానికైతే. అంటే 190 రోజుల నుంచి చూస్తున్నారు కదా మేడం ఆయన పాదయాత్ర. అసలు ముఖ్యంగా యువతలో ఎలాంటి భరోసా ఇస్తుంది పాదయాత్ర? ఏమంటే యువత అయితే మాత్రం ఇదివరకు అన్న వైసీపీకి ఓటు వేసిన వాళ్ళతోటి కూడా మాట్లాడుతుంటే వాళ్ళే చెప్తున్నారు, మేమే తప్పు చేశాము, ఈసారి మాత్రం
లోకేష్ గారికే వేస్తాము. ఒక 10-15 ఇయర్స్ అయితే తెలుగుదేశం పార్టీ ఉంటే మనందరి రాతలు మారుతాయి అనే కాన్ఫిడెన్స్ అయితే ప్రజల్లోకి వచ్చేసిందండి. సో ఐ థింక్ లోకేష్ ఇస్ డూయింగ్ అ ఫెంటాస్టిక్ జాబ్ అండి. ఆయన యువగళం పాదయాత్ర సూపర్ సక్సెస్ అవుతుంది. ఇలానే కంటిన్యూ అయ్యి ఆయన ఫ్యూచర్లో మళ్ళీ మనకి ఐటీ మినిస్టర్గా రావాలి. మళ్ళీ మనకు అమరావతిలో కానీ, వైజాగ్లో కానీ, తిరుపతిలో కానీ ఏవైతే వాళ్ళు డేటా సెంటర్లు కానీ, ఐటీ కంపెనీస్ కానీ తీసుకురావాలి. మనందరి యూత్కి ఎంప్లాయ్మెంట్ రావాలి, అందరం బాగుండాలి. అదే టీడీపీ నినాదము. దట్ ఈస్ ఆల్ వి ఆల్ వాంట్ ఆల్సో.